హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవలసినటువంటి వీడియో ఇది. మన ఇండియన్స్ చాలామంది అమెరికాలో ఉన్నారు కదా, దగ్గర దగ్గర 71% మంది భారతీయులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకో తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి. హెచ్బి1 వీసా ఇష్యూలు ఉన్నాయి. రూల్స్ చాలా ఇబ్బందికరం చేశారు. ఇమ్మిగ్రేషన్ పేపర్స్ నిరంతరంగా టెన్షన్ పెట్టిస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా అక్కడి రాజకీయ వాతావరణం మరీ దారుణంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ముఖ్యంగా క్యాపబిలిటీ ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ కూడా వేరే కంట్రీస్కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు. దీనికంతా కారణాలు ఒక్క రాజకీయ వాతావరణమే కాదు, భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొనే శక్తి కొంచెం సన్నగిల్లుతోంది. ఎందుకంటే అటువంటి వాతావరణం అక్కడెప్పుడు ఏర్పడుతోందనమాట. ముఖ్యంగా వాళ్ళకు వచ్చే సమస్యలు ఉద్యోగ సమస్యలు అనమాట. ఆ ఉద్యోగ సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు, ఓల్డేజ్ సమస్యలు, లాస్ట్ స్టేజ్లో సొంత దేశానికి రావాలని ఒక కోరిక. అదే కాకుండా అక్కడే సెక్యూరిటీ సమస్యలు కూడా వాళ్ళకి ఇబ్బందికరం చేస్తూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ రకరకాల సమస్యలతో వాళ్ళు మన దేశానికి వెళ్ళిపోతాము అని కొంతమంది అనుకుంటుంటే, కొంతమంది వేరే కంట్రీస్కి వెళదాము అని కొంతమంది అనుకుంటున్నారనమాట. ముఖ్యంగా ఆ సమస్యలు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. మామూలుగా గతంతో పోలిస్తే ఇప్పుడు ఉద్యోగ సమస్యలు చాలా జటిలమైపోయినాయి అన్నమాట. ఎందుకో తెలుసా? పాత రోజుల్లో అయితే కనుక చాలా తక్కువ మంది ఇండియన్స్ ఉండేవాళ్ళు, బాగా ఉద్యోగాలు దొరికేవి. అప్పుడు చాలామంది బాగా డబ్బు ఉన్నవాళ్ళు, మంచి ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు మాత్రమే అమెరికాకు వెళ్ళి ఎంఎస్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసేవాళ్ళు. కానీ ఇటీవల మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పో సప్పో చేసి వాళ్ళు కూడా ఎంఎస్ చేసి కొంత సంపాదించుకుంటాము అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వెళ్తున్నారనమాట. ఉద్యోగ సమస్యలు ఎలా వచ్చాయి అంటే, మన ఇండియన్స్ అక్కడికి ఎంఎస్ చేయడానికి వెళ్ళి ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ నుంచి అప్పు చేసి వెళ్ళుంటారు కదా, ఆ అప్పుని తీర్చుకుంటూ వాళ్ళు ఇన్ని రోజులు జరుగుతూ ఉండేది. అది కొన్ని రోజులు అలా జరుగుతూ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు అది చాలా కష్టమైపోయింది. కారణం ఏంటంటే అక్కడ అమెరికన్స్ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ రాజీ పడి ఏదో కొంత జీతానికి వాళ్ళు చెయ్యరనమాట. వాళ్ళకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన ఇండియన్స్ అయితే మనం ఏదో కొంత డబ్బులు ఇచ్చినా కూడా మనం జాబ్ చేసుకునే అవసరాన్ని బట్టి జాబ్ చేసుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసి వెళ్ళుంటారు కదా, ఆ అప్పులు తీర్చుకోవడానికి. సో రకరకాల సమస్యలతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక శాలరీతో ఫిక్స్ అయిపోతారనమాట. సో అన్ని జాబ్స్ మన ఇండియన్స్ ఏదో ఒక శాలరీతో ఫిక్స్ అయినందువలన అక్కడ ఉండే అమెరికన్స్కి చాలా ప్రాబ్లం తయారైందనమాట. మన దేశంలో మనకి జాబ్స్ లేకుండా వీళ్ళంతా ఇట్లా వచ్చున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళలో ఒక రకమైనటువంటి సమస్య మొదలైంది. సో ఈ విధంగా ఇండియన్స్కి ఉద్యోగ సమస్యలు అనేవి బాగా ఎక్కువైపోయినాయి. ఇప్పటి పరిస్థితుల్లో బాగా ప్రాపర్టీ ఉన్న వాళ్ళకైతే కనుక ఉద్యోగ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి పెద్దగా అనిపించదు. అదే అప్పో సప్పో చేసి లోన్లు తీసుకొని వెళ్ళిన వాళ్ళకి ఇది చాలా కష్టమైపోతుందన్నమాట. వాళ్ళు ఎలా అప్పులు తీర్చుకోవాలి, ఎలా సస్టైన్ అవ్వాలి అని. సో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయిందనమాట. ఇదే కాకుండా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో కిడ్స్ ఉంటారు కదా, ఆ కిడ్స్ యొక్క పిల్లల యొక్క సమస్యలు ఏంటంటే వాళ్ళు ఇక్కడే కనుక ఉంటే కనుక వాళ్ళు అమెరికన్ కల్చర్కి అలవాటు పడిపోతారు. ఇంకా మన ఇండియన్ కల్చర్ అనేది వాళ్ళకి రాదు. సో ఇది ఒక కారణం అనమాట, వాళ్ళు ఇండియాకి తిరిగి రావడానికి కారణం. ఇది కూడా ఒక కారణం. అదే కాకుండా వాళ్ళు ఇండియాలో పేరెంట్స్ని వదిలి చాలా ఏళ్ళు అక్కడే ఉండిపోయి ఉంటారు కదా. ఇప్పుడు పేరెంట్స్ ఓల్డ్ ఏజ్లోకి వచ్చేస్తుంటారు. వాళ్ళని ఈ ఓల్డ్ ఏజ్లో చూసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా కొంతమంది రావడానికి తయారవుతున్నారనమాట. ఇది కూడా ఒక కారణం. ఇప్పటి వరకు స్మూత్గా జరిగింది కాబట్టి ప్రాబ్లం లేవు. ఇంత కష్టపడుతూ మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, మన పిల్లల్ని మన పెద్దవాళ్ళని చూసుకుంటాము అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఇండియాకి రావాలనే ఒక కారణం అన్నమాట. అదే కాకుండా పేరెంట్స్ ఓల్డ్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఇండియాలో కొంచెం దాన్ని జాగ్రత్త చేసుకోవాలని, దాన్ని పెంచుకోవాలని, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని రకరకాల ఐడియాలతో కూడా వాళ్ళు ఇండియాకి రావాలని
ప్రయత్నిస్తున్నారు. అంతే అక్కడ వాళ్ళతో పాటు పేరెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మెడికల్ అనేది చాలా కష్టం అవుతుందన్నమాట. మన దేశంలో లాగా అక్కడ ఈజీగా దొరకదు, వాళ్ళకి మెడికల్ సమస్యలు తీరవు అనమాట. సో అట్లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇండియాకి రావాలనే ప్రయత్నంలో ఉంటారు. కొంతమంది అయితే ఉన్న ప్రాపర్టీ తోటి మనం ఏదన్నా మంచి బిజినెస్ పెట్టుకోవాలంటే ఇండియాలో అంత ఈజీగా ఉండదు, అమెరికాలో. సో ఆ బిజినెస్ల కోసం కూడా వాళ్ళు ఇండియాకి రావాలనే ఒక కారణం. ఇంకా ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అక్కడ కల్చర్కి అలవాటు పడిపోతే ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చినా ఉండలేరు అనమాట. సో అదొక రీజన్ కూడా ఉంటుంది, త్వరగా వెళ్ళిపోతే వాళ్ళకి కొంచెం ఇండియన్ కల్చర్ అలవాటు పడుతుంది అని. సో ఇవంతా మెయిన్ కారణం ఏంటంటే అమెరికాలో వాళ్ళకి ఫ్రీగా లేదు ఇప్పుడు. సో దానివల్లనే వాళ్ళు ఇన్ని కారణాలు వాళ్ళు ఆలోచించి వాళ్ళు మన ఇండియాకి బయలుదేరి రావడానికి ఒక పెద్ద కారణం అయింది. చాలామంది ఎంఎస్ చేయడానికి వెళ్ళి వాళ్ళు ఏదో ఒక జాబులే అని రిస్కీ ఏరియాలో జాబ్ చేస్తూ చాలామంది చనిపోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంఎస్ చేయడానికి అమెరికా పోయేదానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు ప్రజెంట్ డేస్లో. సో ఇదొక ప్రాబ్లం అయితే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం చాలా సమస్య అనమాట. అదేంటంటే అక్కడ ఫ్రీ హ్యాండ్ పిస్టల్స్ ఉండడం, పిల్లల్ని కాల్పులు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది. అది కూడా ఒక రీజన్ వాళ్ళు ఇండియాకి తిరిగి రావడానికి. ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ మెయిడ్స్ సర్వెంట్స్ ఈజీగా దొరుకుతారు, అక్కడ వాళ్ళకి దొరకరు. ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు అన్నీ చేసుకోగలరు, కానీ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు ఇంట్లో పనులు జాబు ఇవన్నీ చేసుకోలేరు అనమాట. సో ఈ లాస్ట్ స్టేజ్లో సొంత దేశానికి రావాలనే కోరిక కూడా వాళ్ళకి ఉంటుంది. అందుకనే వాళ్ళు ఇండియాకి రావాలని ఒక కారణంగా చెప్పొచ్చు. సో ఇవే కారణాలు, కానీ మిగతావి ఏవి పెద్ద కారణాలు అనిపించవు. ఎట్లయినా కూడా మనకి అమెరికాలో అంత ఈజీ ఇదిగా లేదు ఇప్పుడు. బాగా ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఈ లోన్లు పెట్టి తీసుకొని వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసుకుంటూ జాబ్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా కష్టమైన పరిస్థితి. సో వాళ్ళు మాత్రం కొంచెం కష్టపడాల్సిన సమయం వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు లాస్ట్ స్టేజ్లో స్పిరిచువల్గా అక్కడ అవకాశాలు ఉండవు, గుళ్ళు గోపురాలు ఫ్రీగా తిరగడం అనేది అక్కడ ఉండవు అనమాట. అంతేకాకుండా రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్గా బంధువులతో స్నేహితులతో ఇండియాలో గడపాలనే కోరిక కూడా ఉంటుంది. సో ఇప్పుడు అందరూ ఇవన్నీ ఆలోచించుకొని మన దేశం కాకుండా వేరే దేశంలో మనం ఇంత అవస్థ పడుతూ ఎందుకు ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా వరకు ఇండియాకి రావడానికి కారణం అన్నమాట. సో ఇదండి కారణాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియాకు వస్తున్న వాళ్ళకి హాయిగా వెల్కమ్ చెప్దామండి.